ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ముంజపు సాయిబాబు. మాది రేకపల్లి గ్రామం ప్రస్తుతం ఉండేది. అయితే నేను గత స్వామి యొక్క కార్యక్రమాల్లో సుమారుగా 30 సంవత్సరాల నుంచి కూడా పాల్గొనడం జరిగింది. అయితే మేము ఫస్ట్లో మాకు ఏం తెలియదు స్వామి గురించి. అయితే ఇక్కడికి విఆర్పురం ఒక డివోటీ గారు రావటం, సాయిరాం ప్రసాద్ గారు రావటం, తర్వాత మమ్మల్ని అందరినీ, నేను కొద్దిగా సింగర్ని, నా యొక్క పాటలు చూసి తర్వాత మాకు పురాతనంగా చెప్పుకోవాలి ఏంటంటే, తాళపూడి నుంచి ఒక దుర్గారావు గారు అనే ఒక భక్తుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మహా సింగర్ అనమాట. ఆయన దగ్గర నన్ను కూర్చోబెట్టుకోవటం, ఆయన ఒక 30 పాటలు పాడేవాడు. నాకు ఎందుకు కానీ నా మనసంతా ఈ సినిమా స్టైల్ మానేసి ఆయన పాటలు పాడటం జరిగింది. ఆ పాటలు నేర్చుకున్న తర్వాత మేము భజనలు అప్పుడప్పుడు పాడేవాళ్ళు. అది సాయిరాం ప్రసాద్ గారు చూసి, నువ్వు బాగా పాడుతున్నావు, మా యొక్క భజన మండలిగా మన దగ్గరికి వస్తే భజనలు చేస్తాం, కాబట్టి మా భజనలోకి నువ్వు రావాలని ఆయన ప్రేరణ చేయటం. తర్వాత ఒక 10-15 రోజులు కార్తీక మాసంలో చేయటం. ఒక 15 రోజులు పోయిన తర్వాత స్వామి స్వయంగా వచ్చి నా చేయి పట్టుకొని, నేను అంతవరకు పుట్టపర్తి కూడా వెళ్ళలేదు, తెలియదు కూడా నాకు. స్వామి ఫస్ట్లోనే నా కళ్ళలోనే స్వామి ప్రశాంతి నిలయం చూపించడం, తర్వాత ఆ ఏరియా అంతా తిప్పడం, దగ్గరుండి మొత్తం చేయించారు. ఇలా చేయించారని సాయిరాం గారితో చెప్పడంతోలే ఆ తర్వాత మేము దర్శనానికి వెళ్ళాం. వెళ్తే నేను కళలో ఏదైతే జరిగిందో అదే అక్కడ స్వయంగా చూడటం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు నా మనసు అనిపించింది అనమాట, ఏంటి మనం ఈ యొక్క ప్రపంచంలో మనం చేసిన పనులకి ఒక వెళ్తే అసలు మనం చేసిన పనులకి నరకం వెళ్ళాలి, కానీ ఏంటి నేను స్వర్గం వచ్చా అని అనిపించి అక్కడ సేవా కార్యక్రమం ఎలాగైనా చేయాలని ఒక దృఢ నమ్మకంతో ఉన్నప్పుడు అక్కడ ఎవరు వెళ్ళినా కూడా స్టేట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఫస్ట్ ఇలాగ సేవలు ఎవరు ఇక్కడ, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వస్తేనే ఇస్తాను అన్నారు. తర్వాత స్వామికి 75వ బర్త్డేకి వెళ్ళటం, ఫస్ట్గా నేను సర్వీస్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరానికి 4-5 సార్లు కాదు, మన ఏపీ తెలంగాణ కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళతో కూడా నేను సర్వీసులకి, వెస్ట్ బెంగాల్ వాళ్ళతో కూడా వెళ్ళటం జరిగింది. ఎప్పుడు షార్టేజ్ అయిన సేవదారులు ఫోన్ చేస్తే మెసేజ్ చూసి వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు సుమారుగా నేను 80-90 సార్లు పుట్టపర్తి గ్రామాన్ని సందర్శించడం, ప్రతి పాయింట్లో కూడా ప్రశాంత నిలయంలో ఎన్ని పాయింట్లు అయితే ఉన్నాయో సుమారుగా 90% వరకు అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని మందిరం దగ్గర నుంచి హనుమాన్ హిల్ వరకు కూడా సేవలు చాలాసార్లు వెళ్ళటం జరిగి అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది, నేను వెళ్ళినప్పుడల్లా 15 రోజులు అక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత మన సేవలు అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భజన కార్యక్రమాలు చేయించడం, స్వామికి ఒక మంచి ప్రేరణగా స్వామి కల్పించటం, తర్వాత 100 రోజులు భజనలు చేయటం, ఈ యొక్క పొద్దున్న నగర సంకీర్తనలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత మాకు జిల్లా వాళ్ళు గుర్తించి నన్ను సాయి, నువ్వు పలానా ఒక గ్రామంలో భజన మండలి కన్వీనర్గా చేశారు. చేసిన తర్వాత ఆ గ్రామంలో మా టీం అంతా ఏమనుకున్నాం అంటే, మనం వారం చేయాలంటే ఎవరి ఇళ్లలో చేయలేం, కాబట్టి మనకి ఎక్కడో సాట చిన్న ప్లేస్ దొరికితే అక్కడ మందిర నిర్మాణం చేసుకొని వారం డైలీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేసి మా టీం అంతా కలిసి పలానా క్రాంతి గారు, మన కడు సత్యనారాయణ గారు, ఇలాగ శివ గారు, తర్వాత రవి గారు, మాదిరెడ్డి హరినాథ్ గారు, తర్వాత కొంతమంది 10 మంది సభ్యులను కలిసి ఈ మందిర స్థలం ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేసి మేము చాలా ప్రయత్నాలు చేసాం. చేసిన తర్వాత స్వామి నచ్చే విధంగా స్వామి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. దానికి మన ఇక్కడ కోట మైసమ్మ తల్లి ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆ కమిటీ సభ్యుల్ని, ఆ గ్రామ పెద్దల్ని అడిగితే ఓకే, దాని ఏముంది, గుడి కడుతున్నంటే మేము ఎందుకు అభ్యంతరం పెడతామని చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి మా సంస్థాపరంగా పెద్దలు ఉన్నారు, వాళ్ళు చేయాలంటే మాకు డాక్యుమెంట్ కావాలని అడగడం జరిగింది. అప్పుడు మన చిక్కాల బాలు, వీర్ల సీను, తర్వాత మా ఏటగాని రాముడు, తర్వాత తిరుపతియ, ఇలా కొంతమంది ఆ కమిటీ సభ్యులందరూ మమ్మల్ని గ్రేడ్ చేసిన ఒక 10 మంది సభ్యులతోని అందరు 10 మంది సభ్యులు కూడా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామ పెద్దలను కూడా ఒక 20 మందితో సంతకాలు చేయించడం జరిగింది. జరిగిన తర్వాత మా డిపి గారు అనుమతితోని ఈ యొక్క మందిరాన్ని నిర్మాణం చేపట్టిన తర్వాత రామదాసుకు వచ్చిన కంటే ఎక్కువ కష్టాలు వచ్చాయన్నమాట మా టీం మొత్తానికి. వచ్చినా కూడా దీన్ని స్వామి అవలేలగా స్వామి కష్టాలు పెట్టడం, అదే విధంగా తడుగా మాయమైపోయే విధంగా అసలు మేమేమనుకున్నాం, సిమెంట్ ఇటుతోనే ఒక 10 మంది బట్టే మందిరం కడదాం అనుకున్నాం. అటువంటిది బ్రహ్మాండంగా ఇవాళ 10-15 లక్షల రూపాయలు పెట్టి అసలు ఎవరికి కూడా బరువు తెలియకుండా స్వామి అనుగ్న సంకల్ప బలంతో ఈ మందిర నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మందిర నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా కొంతమంది ఒడిదుడుకులు చేసినా కూడా స్వామి అవలేలగా అవతల దాటేటట్టు చేసి గ్రామస్తులు కానీ పెద్దలు కానీ వాళ్ళ చిరు సహాయం మేము ఎవరిని అడగలేదు. స్వామి ఒకటే చెప్పారన్నమాట, మనం ఏది చేసినా మన ఎవరి దగ్గర మీరు చేయి చాచవద్దు, చంటి పిల్ల దగ్గర తల్లి ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా నేను చూసుకుంటా,
కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాపీ పొడి అడగొద్దని స్వామి చెప్పిన సూచన మేరకు అదేవిధంగా మేము ఎవరిని ఏమి అడగకుండా మా నిర్మాణాలు చేపడతా అంటే ఆ టెంపుల్కి ఏది ఎవరు కావాలో ఆ టైంకి వచ్చి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా టీం అంతా కలిసికట్టుగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఏ చిన్న మాట వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి అన్ని అధిగమించి ఇవాళ మందిరం నిర్మాణం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుల వారు, స్టేట్ బేరర్స్, తర్వాత జిల్లా అధ్యక్షుల వారు, జిల్లాలో ఉన్నటువంటి సాయి సభ్యులు, గ్రామ పెద్దలను, గ్రామ కమిటీ వాళ్ళని, కోటమైసమ్మ తల్లి కమిటీ వాళ్ళని అందరినీ కలుపుకొని ఒక నిండు మనసుతోని అందరు ఆశీర్వాదాలు తీసుకొని మొన్న గత 7వ తారీఖున మార్చి 7వ తారీఖున దీని యొక్క ప్రారంభోత్సవం అంగరంగ వైభవం జరిగింది. తర్వాత ఇదే అంగరంగ వైభవం జరిగేటప్పుడు మేము ఛత్తీస్గఢ్ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం కాబట్టి అక్కడ నుంచి బాల వికాస్ పిల్లల్ని ఒక 25 మంది 30 మంది తీసుకురావటం, ఆ పిల్లల చేత వేదాలు చదివించటం, తర్వాత ఆ టీం లీడర్ గారు కూడా రమణి గారు కూడా ఎంతో ఆనందపడటం, ఆ ఫ్యామిలీ అంతా ప్రత్యేకించి మేము ఏ రూపాయి అయిపోయినా కూడా మన సంస్థాపరంగా వచ్చి పెద్దోళ్ళందరూ పరిచయం చేసి వాళ్ళు కూడా ఎంతో ఆనందపడి సుమారుగా ఈ యొక్క కార్యక్రమం పండగ వాతావరణంలో చేయడం జరిగింది. జరిగిన తర్వాత అందరూ కూడా నాకు 2వ రోజు నుంచి మన పెద్దలు కానీ సంస్థాపరంగా ఉన్న వాళ్ళు పెద్దలు కూడా ఎంతో ఆనందంతో ఎన్నో మెసేజ్లు పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా సుమారుగా ఒక 2000 మందికి నారాయణ సేవ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఉంది, ఇటువంటి కార్యక్రమాలు మేము ఎక్కడ చూడలేదు అని చెప్పడం జరిగింది. ఈలోగా స్టేట్ ప్రెసిడెంట్ గారు మీకు ఏం లోటు ఉన్నా మేము స్టేట్ తరఫున మేము చేస్తామని వాగ్దానం చేయటం, అదేవిధంగా వచ్చిన రోజున మాకు దీనికి వాష్రూమ్లు మెయిన్ వాంటింగ్ ఉంది కాబట్టి పెద్దోళ్ళు వచ్చిన ఎవరి కార్యక్రమాలకైనా మన వాంటింగ్ ఉంది కాబట్టి వాష్రూమ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఎవరు కూడా ఉన్నత స్థాయిలో లేనోళ్ళే స్వామి ఆశీస్సుల వల్ల ప్రతిదీ కూడా 100 రూపాయలు ఇచ్చాడు 50 రూపాయలు ఇచ్చి అలా విధంగా దీని యొక్క మందిర నిర్మాణం చేపట్టడం జరిగింది. మాకు ఈ కార్యక్రమం ఇలా చేసినందుకు మాకు ఎంతో ఆదర్శంగా మా హుస్సేన్ గారు రావటం, ప్రతి కార్యక్రమం కూడా మేము ఫోన్ చేస్తే సార్ నేను వస్తున్న సాయిరాం అని ముందుండి మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆయన వచ్చి అన్ని కార్యక్రమాల్లో మాతో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లటం మా టీం తరపున, మా కమిటీ తరపున, మా గ్రామ పెద్దల తరపున, మా కమిటీ కోటమైసమ్మ తల్లి కమిటీ తరపున, అదేవిధంగా అన్ని గ్రామాల్లోనే మాజీ జడ్పీటీసీ రామారావు గారు కానీ, ఆ బోటు ఓనర్ గారు అని పెందుర్తి సుదర్శన్ రావు గారు కానీ, అలాగే ఏఎస్డిఎస్ సంస్థ అధ్యక్షులైన గాంధీ బాబు గారు కానీ, తర్వాత మా గ్రామం తరపున ఇప్పుడు ప్రజెంట్ మన చిక్కాల బాలు గారు వచ్చారు. అదేవిధంగా దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా స్వామి ఆశీస్సులతోని ఉన్నత స్థాయికి మాత్రం కూడా మందిరం కట్టేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మాకు వస్తే స్వామి స్వయంగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా తెల్లవారుజాను 3 గంటలకు వచ్చి పక్కన కూర్చోబెట్టి ఎందుకు బంగారు నువ్వు దడుస్తున్నావు నేనున్న కదా అన్నారు. ఏంటి స్వామి అమ్మవారి పక్కనే ఉండి దీవించడం కూడా రావట్లేదు మేము మందిరం చేపడితే అంటే ఆవిడ గొడవ నీకెందుకు, నువ్వు వచ్చి పాద నమస్కారాలు తీసుకోమని డైరెక్ట్ వచ్చి పాద నమస్కారాలు ఇవ్వటం, తల మీద చేయబెడతాం జరిగింది. ఇచ్చిన రోజునే మాకు 2 లక్షల రూపాయల దాకా డొనేషన్ జరిగింది. ఆ రోజు నుంచి కూడా మందిరం ప్రతిష్టాపన మా ఈ ప్రారంభోత్సవం జరిగేంత వరకు కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా అన్నదానాలు కానీ, పూల డెకరేషన్ కానీ, ఈ డెకరేషన్కి వచ్చిన సంబంధించిన వాళ్ళు, తర్వాత మేస్త్రీలు కూడా వచ్చేసి ఫ్రీగా చేశారు సార్. మాకు అన్ని చేసి దర్వాజాలు కానీ, గుమ్మాలు కానీ, చైర్లు కానీ, ఈ యొక్క ఫోటోలు కానీ స్వామిదేవుల ఏ టైంకి స్వామి చెప్పిన విధంగా ఈ వైరింగ్ చేసేటప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు, ఎలా చేయాలి అని అనుకున్నాను. ఎంతో మదన పడతాను. ఆ టైంలో అనుకోకుండా భద్రాచలం నుంచి ఎవరో 3 రావటం, వచ్చిన తర్వాత ఏంటి ఇది ఏం మందిరం ఎలా కడుతున్నారని వాళ్ళు అడగటం, ఇలా స్వామి మందిరం స్వామి భక్తుల వాళ్ళు కూడా ఈ స్వామి మందిరాన్ని ఎలాగ చేస్తారా మీరు, ఎలాగ వైరింగ్ బయట ఎలా పెడతారనేసి ఆయన ఒక ఆర్కే రామారావు గారు, వెంకటేశ్వరరావు గారు, కుమార్ గారు, ఇదే విధంగా తాతారావు గారు ఇలా అక్కడ కమిటీ సభ్యులు అందరు కానీ వచ్చి మీరు ఎలా కాదనేసి ఆయన దగ్గర ఆయనకి ఇప్పటికి 80 సంవత్సరాలు పైబడి ఉంటాయి ఆర్కే రామారావు గారికి. ఆయన స్వయంగా మందిరానికి 3-4 సార్లు వచ్చి దగ్గరుండి గాడీలు దించేసి సుమారుగా ఒక 50,000 రూపాయలు సరుకు ఇవ్వడం జరిగింది. ఆయనే మా జేబుల నుంచి ఒక్క రూపాయి కూడా తీయనించకుండా గాడి కొట్టే కానుంచి బోర్డుల కానుంచి నైట్ కూడా నిద్రపోకుండా స్వామి కోసం తెల్లవారులు ఆయనే వైరింగ్ చేసి బోర్డుల మీద కూడా నెంబర్లు వేసి ఆయనే స్వయంగా వచ్చి ఫిట్ చేయించారు. ఆయన పాదాభివందనాలు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి, కోటమైసమ్మ తల్లి కమిటీకి, అదేవిధంగా మాకు దాసులు శేషు గారు ఫస్ట్ గైడెన్స్ ఇచ్చి ఈ స్థలం కూడా ఆయన ఫస్ట్ చెప్పడం, మైసమ్మ తల్లి ఆలయం కమిటీని అడగమని అంటాం, ఆయన మాట మీద నేను కమిటీ వాళ్ళని అడగటం, గ్రామస్తులను అడగటం, వీళ్ళందరూ కూడా సహకారంతో ఇవాళ స్వామి దగ్గరుండి బంగారు మందిరాన్ని నిర్మించి ఇచ్చినందుకు స్వామికి ఫస్ట్ ముందుగా స్వామికి, నా కన్న తల్లిదండ్రులకి, తర్వాత గ్రామస్తులకి, కమిటీ సభ్యులకి పేరు పేరున నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నా. జై సాయిరాం.
ఇలా చూడండి మనం సరే మేడం మేడం
మేఘాలాగా వాటిని క్లియర్ చేసేస్తూ వచ్చారు అని చెప్తుంటే చాలా అంటే ఎక్కడైతే అమాయకమైనటువంటి భక్తులు ఉంటారో, ఎక్కడైతే హృదయపూర్తిగా స్వామి ఆటతో సేవిస్తూ ఉంటారో వారితోటే స్వామి ఉంటారు అని చెప్తూ ఉన్నాము అనేది మనంతా కూడా గమనించవలసిన విషయం. సరే, ఇప్పుడు టైం తీసుకోవడం సమర్థం. ఇప్పుడు మనకి ఓకే ఓకే భగవాన్ బాబా వారి యొక్క అవతార చరిత్రలో 170 దేశాల్లో సత్యసాయి సేవా సంస్థ ఆవిర్భవిస్తే భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రం ప్రథమ స్థానంలో సత్యసాయి సేవకులుగా, సత్యసాయి భక్తులుగా, పేద రాష్ట్రమైన భారతదేశంలో పేద రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో స్వామి గత 50 సంవత్సరాలుగా నడయాడుతూ అదే దిశగా చూస్తున్నాను, నీతోనే ఉంటున్నాను చెప్పడానికే నేను చేస్తున్నాను. ఈరోజు భద్రాద్రి జిల్లా రైకేపల్లి స్వామివారి మందిర ప్రారంభోత్సవం చేసుకున్న శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. ఎంత ఆనందంగా ఉందంటే యూత్ పిల్లలు స్వామి దగ్గర ఇట్లా కూర్చుంటే సేమ్ గుణవంత హాల్లో స్వామి ముందర కూర్చొని వేదం చెప్తుంటే ఎంతో ఎంతో మీరందరూ ఈ భక్తి, ఈ ఈత ఏంటి అంటే భక్తి. ఈత అనే భక్తి ప్రతి వ్యక్తికి వచ్చి ఉండాలి. ఈత అనే భక్తి ఈ భవసాగరాన్ని దాటడానికి నీకు పనికొచ్చేది. ఆఖరికి నీ యొక్క ఎక్కువ, నీతి తక్కువ, ఇట్లాంటి పనికి మారిన అజ్ఞానపు ధోరణులు పెళ్ళుమికి సమాజంలో కలతలు సృష్టించే ధోరణి పెరిగిపోతుంది. దానికే కనిపిస్తామండి, మంచి శారీ కట్టుకోమన్నారు, కాన్ చేసుకోమన్నారు, భోజన ప్రసాదాలు బాగున్నాయండి రమ్మన్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన రమ్మంటేనే మనం ఇక్కడ ఉన్నామన్నది పరమ సత్యం. దీన్ని నమ్మండి, విశ్వసించండి హృదయాల్లో. అంతేనా? ఈ ప్రపంచంలో ఉన్నారు ఆయన ఆలోచనలు ఇక్కడ చక్కగా సంస్కరించే కేంద్రమే సత్యసాయి సేవ. మేము దర్శించాలి, మమ్మల్ని కూడా సన్మార్గంలో నడిపించండి, మా కళ్ళకు అంతా మంచినే చూపించండి అన్నవారు కొరకట స్వామి చూస్తున్నారని. అట్లాంటి కోరికలు కోరేవాళ్ళు ఎవరు లేరు. మనం కోరదాం, కోరి ఈ యొక్క కేంద్రాన్ని చక్కగా సఫలీకృతం చేసుకోండి. మీ అందరికీ మరీ 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 శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క జీవితాలు మేము 1.5 కిలోమీటర్ 1.5 అవర్ జర్నీతో వచ్చారు. వీళ్ళందరూ 5 o'clock వచ్చారని క్లాప్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు కూడా 5 o'clock లేచారు. వీళ్ళందరూ కూడా పాపం 5 o'clock లేచి రెడీ అయ్యి స్కూల్కి 7 కల్లా వచ్చేసారు. అక్కడి నుంచి మేము మా స్కూల్ బస్సులో తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా బాల వికాస్ గ్రూప్ 1 శ్లోకాస్ చాలా బాగా చెప్తారు.
శ్రీ సాయిరామ్. నా పేరు శివప్రసాద్. మాది విఆర్పురం గ్రామం. అయితే ఈ మధ్యనే ఈ యొక్క మందిరాన్ని ప్రారంభోత్సవం జరిగింది ఎస్పీ గారి చేతుల మీదుగా. చాలా చక్కగా జరిగింది. వచ్చిన వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు. ఇంత మందిరం ఈ 5గురు ఎలా కట్టగలిగారు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారు మాకు తెలుస్తుంది. అయితే స్వామి, నేను పుట్టపర్తి 2-3 సార్లు వెళ్ళటం జరిగింది. అయితే సేవా కార్యక్రమంలో నా వంతు నేను చేశాను. నాకు మొన్న రీసెంట్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు సేవా కార్యక్రమం ఫుడ్ కోర్ట్లో ఇవ్వటం జరిగింది. ఓపెనింగ్ మా ఎస్పీ స్టేట్ నుంచి, డిస్టిక్ నుంచి వచ్చారు. అయితే ఇక్కడ భోజన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఒక 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం వేళ. అయితే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చాలా చక్కగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు సుమారుగా ఒక 5000 మంది వచ్చుంటారు. చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం భజన కార్యక్రమాలు, హోమం చాలా చక్కగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొన్నారు. స్వామి దయ వల్ల అంతా మంచి జరిగింది. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సత్యనారాయణ, విఆర్పురం. స్వామి నాకు చిన్నప్పటి నుండి స్వామి డివోటీగా ఉంటున్నా. నేను గత 30 సంవత్సరాల క్రితం స్వామి నాకు పాద నమస్కారాలు ఇచ్చారు స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు. తర్వాత 100వ బర్త్డే సందర్భంగా సేవకి వెళ్ళాము. ఆ సేవ భాగ్యంగా మాకు కలిగింది. ఫుడ్ కోర్ట్లో వేశారు సేవ. మేము మా మందిరం ఓపెనింగ్కి చాలా బాగా జనాలందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఆహ్వానించాము. మంచిగా ఓపెనింగ్ అయి చేసుకున్నాము. మేము స్వామి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ ఇక్కడ శ్రీను అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేరంటే తీసుకెళ్ళాము. కొద్దిగా ఏం రాయాలో తెలియక నన్ను అడిగాడు. అడిగితే నేను ఇలాగ లెటర్ రాయండి, స్వామి తీసుకుంటారని చెప్పాను. స్వామి ఒకే లైన్లో కూర్చొని ఉన్నాము. స్వామి ఏమో వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి స్వామి లెటర్ తీసుకొని విభూతి సృష్టించి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. తనకి పిల్లలు కూడా పుట్టారు. ఆ సందర్భంగా ఒకటి జరిగింది. ఆ సందర్భంగా నేను పాద నమస్కారాలు తీసుకున్నా. మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. ఆమెకు కూడా పాద నమస్కారాలు స్వామి ఇచ్చారు. ఆమె అప్పుడు 5 సంవత్సరం. ఇలా చాలాసార్లు స్వామి దర్శనానికి వెళ్ళాం. పాపకి 35 ఉంటాయి సార్. తాను స్వామి చిన్న బాబు. పాపకి ఇప్పుడు 28 సంవత్సరాలు. తనకి 2 బాబులు. తను కూడా స్వామి డివోటీ. పెద్ద బాబు కూడా మొన్న సేవలో ఒక స్వామి మందిరం ఓపెనింగ్ రోజు పాల్గొన్నాడు. మేము మా స్వామి ఎప్పుడు మా ఇంట జంట కంటే ఉండి కాపాడతారని మాకు ప్రగాఢ విశ్వాసం. మేము ఎప్పుడు స్వామికి చెప్పకుండా ఏమీ చెయ్యం. ఏది చేసినా స్వామికి చెప్పే, ప్రతి పనిలో కూడా స్వామికి చెప్పే మేము ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మాదిరెడ్డి హర్నాథ్ అండి, విఆర్పురం. నేను విఆర్పురం సమితి కన్వీనర్గా 2 సంవత్సరాలు చేశానండి. స్వామి దర్శనానికి సేవకు 3 సార్లు వెళ్ళానండి. తర్వాత ఇక్కడ మన కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ ఉంటున్నామండి రాయకపల్లిలో. తర్వాత మేము మా 4 ప్రాబ్ధులతో ఈ కార్యక్రమానికి, ఈ మందిరానికి సహకారంతో మేమందరం 4 ఈ సేవ చేసి మందిరాన్ని నిర్మించుకున్నామండి. మందిరాన్ని స్టేట్ ప్రెసిడెంట్ గారు అది ప్రారంభోత్సవం చేశారండి. వాళ్ళందరి సమక్షంలో అంతా ఊరేగింపుగా చేసి సాయంత్రం నగర సంకీర్తన చేసండి, పల్లకి సేవ చేసామండి. నేను పుట్టపర్తి వెళ్ళానండి 7 సంవత్సరాల క్రితం సేవకి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాకు సేవ ఇచ్చారండి. అక్కడి నుంచి తర్వాత స్వామి దర్శనానికి వచ్చి వెళ్ళామండి. తర్వాత 3 సంవత్సరాలు కూడా సేవకి వెళ్ళి మామూలుగా సేవ చేసుకుంటూ వచ్చామండి. తర్వాత రేగపల్లి గ్రామంలో మేము 4 కలిసి మందిరాన్ని నిర్మించి స్వామివారు పైన మన పైవారు మన మంత్రి గారు, అదే ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ గారితో ప్రారంభోత్సవం చేయించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. సాయిరామ్. ఓం సాయిరామ్. నిర్మల శ్రీనివాసరావు, రాకపల్లి, విఆర్పురం మండలం, పోలవరం డిస్టిక్. ఈ సాయి మందిరం వాళ్ళ కమిటీ ద్వారా సాయిరామ్ అనే వ్యక్తి
కమిటీ ద్వారా విఆర్పురంలో దాన్ని డెవలప్ చేశారు. తర్వాత రేకపల్లిలో వాళ్ళు మందిరం కోసం ఈ గుడి వారిని అడిగితే, దుర్గ గుడి వారిని అడిగితే వాళ్ళు స్థలం కేటాయించారు. కేటాయించితే పాపం వాళ్ళు ఎన్నో కష్టపడే నలుగురు 5 వ్యక్తులు వాళ్ళు విఆర్పురం నుంచి వచ్చి ఇక్కడ ఈ గుడి మందిరానికి చాలా శ్రమ పడ్డారండి. వాళ్ళకి స్థానికుడిగా నేను సహాయ సహకారాలు అందించానండి. పాపం మంచి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా మొన్న వచ్చి కమిటీలు వచ్చి చూశారు. చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఇంత మందిరం పాపం వాళ్ళు ఎట్లా కష్టపడి పెద్ద ఎట్లా చేశారో పాపం అని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. బాగా జరిగిందండి. భోజనాలు అవి చేశారు. తర్వాత కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ పుట్టపర్తి నుంచి వచ్చారటండి. వచ్చి చూశారు. చూసి అలా ఓపెనింగ్ రోజు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు గ్రామస్తులకి. ఓం సాయిర్. నా పేరు ముత్యాల రామారావు, మాజీ జెడ్పీటీసీ, విఆర్పురం. సత్యసాయి భగవాన్, ప్రేమ్ సాయి భగవాన్, దత్తసాయి భగవాన్. ఓం సాయి రామ్. ముఖ్యంగా మన రేకపల్లి గ్రామంలో మనం సత్యసాయి మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ నిర్మాణంలో భాగంగా ఎంతోమంది సత్యసాయి భక్తులు తమ శ్రమ తోడ్చి ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా ముదావహం. అందులో భాగంగా మనం ముఖ్యంగా కార్యక్రమం జరగటానికి ముందుగా ఆ సత్యసాయి భక్తులందరికీ ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సత్యసాయి మందిర ప్రారంభోత్సవంలో ఎంతో వైభవంగా మరి ప్రజారంజకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక పండుగ వాతావరణంలో ఎంతోమంది భక్తులు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకుంటూ విచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అంతేకాకుండా మరి అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. అందులో భాగంగా మనం ఆ సత్యసాయి సన్నిధిలో మనమంతా కూడా పునీతులమై ఇప్పుడు మనం భవిష్యత్తులో కూడా మనం ఆ సత్యసాయి మందిరాన్ని ఎంతో మనం ఈ అభివృద్ధి చేసిన సత్యసాయి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నా. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మారుమూల ప్రాంతమైనటువంటి విఆర్పురం రేకపల్లి గ్రామంలో సత్యసాయి కమిటీ వారు ప్రతి గ్రామానికి, ప్రతి ఇళ్ళకి భజన కార్యక్రమాలు చేస్తూ సాయి యొక్క సూక్తుల్ని బోధిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మా ఇంట్లో కూడా భజన కార్యక్రమం జరిగింది గృహప్రవేశం అప్పుడు. తద్వారా ఈ ప్రాంతంలో సాయి యొక్క సాయి మీద ఉన్న నమ్మకంతో మానవ సేవే మాధవ సేవ అని ఆయన గట్టిగా చెప్తూ ఉంటారు. దాని దృక్పథంతో ఈ మారుమూల ప్రాంతంలో సత్యసాయి కమిటీ ద్వారా అందరి దాతల్ని కలుపుకుని ఒక మందిర నిర్మాణం జరగటం, మందిర నిర్మాణంలో గణపతి హోమంలో మేము కూడా భాగస్వాములు అవ్వటం, ఆ రోజు మంచి అన్నదాన కార్యక్రమం, అందరూ ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో బాబా మీద ఉన్న నమ్మకంతో, బాబాని నమ్ముకుంటే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, ఆ ప్రాంతం బాగుంటుంది, పంటలు మంచిగా పండుతాయి, వర్షాలు పడతాయనే నమ్మకాన్ని అందరిలో ఉంది. బాబా గారు చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన మానవ రూపంలో చాలా సేవా కార్యక్రమాలు, త్రాగునీరు దగ్గర నుంచి వ్యవసాయ రంగాల వరకు, అట్లా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ స్ఫూర్తితోటి అందరూ కూడా ఆయన మీద నమ్మకం, భక్తితో మంచి ఈ ప్రారంభోత్సవం జరిగింది. అందులో మేము కూడా భాగస్వామైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు చిక్కాల బాలకృష్ణ, విఆర్పురం మండలం, రేకపల్లి గ్రామం ఇప్పుడు మనం ఉన్నది, పోలవరం జిల్లా. ఈ గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. దీనికి అంటే సత్యసాయి బాబా గురించి వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే వినడం, పేపర్లో, టీవీల్లో ఉండడం, చూడడం తప్ప సరే మేము ఇంతవరకు వెళ్ళలేదు. మేము కూడా పుట్టపర్తి వెళ్ళాలని చెప్పని అనుకుంటా ఉన్నాము. ఫస్ట్గా ఈ గ్రామంలో ఈ మందిరాన్ని కట్టడానికి ఈ గ్రామానికి సంబంధించిన మరి స్వామి భక్తులు ముంజుపు సాయిబాబు గారు మా వద్దకు రావడం జరిగింది. వచ్చి సాయిబాబా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి అనుకూలంగా మరి
ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి గుడి ఉందో ఈ ప్రదేశం బాగుంటుంది. కాకపోతే ఇది కోటమైసమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి. ఆ గ్రామంలో ఈ ప్లేస్లో మనం మందిరాన్ని కట్టాలి అని అంటే గ్రామ పెద్దగా మరి మీ అందరూ సహకారం కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన అడగడమే నేను ఫస్ట్ నుంచి కూడా సాయిబాబా భక్తుణ్ణి. ఆయన అడగడమే అసలు ఇంకేమీ ఆలోచించకుండా సరే అని చెప్పనేసి గుడి కట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది అని చెప్పని మరి ముందుకు వచ్చి గుడి కట్టుకోవడానికి మా గ్రామస్తులందరికీ కూడా చెప్పి, నాతోటి గ్రామ పెద్దలందరికీ కూడా చెప్పి ఈ ప్రదేశంలో మరి వారు గుడి కట్టుకుంటా ఉంటానన్నారని చెప్పని చెప్పడం జరిగింది. అనుకున్నది తడువుగా మరి వాళ్ళు ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చి సత్య సాయిబాబా మందిరాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాము, గ్రామస్తులుగా మేము అందరం సహకరిస్తాము, ఈ ప్రదేశంలో గుడి కట్టుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని రాసిమ్మని చెప్పారు. అలాగే గ్రామస్తులుగా గ్రామ పెద్దలుగా మేమంతా కూడా రాసివ్వడం జరిగింది. తదనంతరం వేగంగా చాలా స్పీడ్గా మరి వాళ్ళు ఎలా చేశారు, ఎంత చేశారు, మరి ఈ గుడి అయితే చాలా పెద్దగా మంచిగా కట్టడం జరిగింది. ఈ ప్రదేశంలో కోటమైసమ్మ గుడి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మేము దేవుడి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడైనా వర్షాకాలం వస్తే మరి మండపం చిన్నగా ఉండటం వల్ల ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే మరి ఎప్పుడైనా దైవ కార్యక్రమం చేసినప్పుడు మరి ఏదైనా కార్యక్రమానికి దేవుడి ప్రసాదాన్ని స్వీకరించడానికి, అన్నదానం చేయడానికి సుమారుగా 100-150 మందిని పెట్టి ఇక్కడ పెట్టవచ్చు. ఎంత బాగా గుడిని కట్టారు. దీనికి భగవాన్ శ్రీ సత్యసాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామస్తులుగా గ్రామ పెద్దలుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మరి గ్రామంలో మంచి వాతావరణంలో అంటే ప్రతి గురువారం కూడా సాయంత్రం పూట వచ్చి 1 గంట సేపు నగర భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చక్కగా మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ గుడి కట్టడం వల్ల మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా మరి హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యనే సుమారుగా 4 రోజుల క్రితం ఈ గుడిని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ ముందు రోజు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి మరి ఇన్విటేషన్ ఇచ్చి, అంటే సహజంగా ఎప్పుడైనా కానీ గుడి ఓపెనింగ్కి మామూలుగా వచ్చి మనం చెప్పడం, పాంప్లెట్ ఇవ్వడం, ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ముంజపు సాయిబాబు గారు ఎవరైతే సభ్యులు ఉన్నారో నేరుగా వచ్చి స్వామివారితో కూడినటువంటి ఒక ఇన్విటేషన్ని, ఒక వెడ్డింగ్ కార్డు లాగా అలా కొట్టించిన కార్డుని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి. మరి ఆ రోజు కార్యక్రమానికి మేమంతా కూడా వచ్చాము. వస్తే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు వచ్చారు. సుమారుగా 1/2 కిలోమీటర్ల నుంచి వాళ్ళని బాజా భద్రింతలతోటి మరి ఘనంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి అదంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరిగింది. ఆ కార్యక్రమాన్ని చూస్తే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. అటువంటి కార్యక్రమంలో మరి వయసులో చిన్నవానైనా కానీ నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. నేను ఈ గుడి దగ్గర రాగానే సుమారుగా కమిటీ సభ్యుల్ని, ఉన్నటువంటి భక్తుల్ని చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా నేను ఈ సన్నిధిలోనే కూర్చొని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఆ రోజు గ్రామస్తులందరికీ కూడా ఊరికి సుమారుగా 1500 నుంచి 2000 మందికి మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా సంతోషంగా కార్యక్రమాన్ని ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. సుమారుగా ఆ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం చాలా పండగ వాతావరణంలో జరిగింది. ఓం సాయి. ఓం శ్రీ సాయిరామ్. మాది ఈఆర్పురం అండి. నేను కోట వెంకటేశ్వరుని. ఈ భజన కార్యక్రమంలో గత 20 సంవత్సరాల నేను పాల్గొంటున్నా. మా మిత్రుడు సాయిబాబు ఈ యొక్క గుడి గురించి ఎంతో కృషి చేసి చాలా కష్టపడి వాళ్ళ మిత్రులతోటి కలిసి ఇంత గుడిని నిలబెట్టారు. వారికి మాకు ధన్యవాదాలు. గతంలో నేను కూడా పుట్టపర్తి 2 సార్లు సేవకు వచ్చాను. కరోనా మూమెంట్లో కూడా ఒకసారి వచ్చినాం. మేము వచ్చి కార్యక్రమాలు అవన్నీ గుళ్ళు ఒకటం అవన్నీ చేసిను ఆ సేవలో. అంతకుముందు బాబా గారిని కూడా మాకు దర్శనం అయింది. బాబా గారిని కూడా చూసిను. మాది రైతు కుటుంబం అండి. నేను ఈ కార్యక్రమంలో భజన కార్యక్రమంలో డోలక్క వాంచుతా, పాటలు కూడా పాడతా. మేము ప్రతి శివరాత్రికి ఈ పాపికొండలో పేరంటపల్లి అనే గ్రామం ఉంది, అక్కడ శివుడికి జాగారం చేయటానికి వెళ్తాం. అప్పుడు ఆ కార్యక్రమంలో హుసేన్ గారు కూడా వచ్చి మాకు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ తీసి మమ్మల్ని అందరిని ఆనందపరిచి ఆ ఊరు మొత్తం తీశారు, ఆ గుళ్ళో కూడా తీశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. పాపికొండలంతా చూసి పడవలు అవన్నీ
తీశారు. చాలా సంతోషంగా ఉంది. హుసేన్ గారు కూడా ఎంతో సంతోషపడ్డారు. నదీ తీరంలో స్వామివారి భజన చేసి చాలా సంతోషంగా అంతా అక్కడ 1 గంట సేపు భజన చేసి ఆయా కార్యక్రమాన్ని ముగించారు. హుసేన్ గారు వీళ్ళంతా వచ్చి ఫోటోగ్రాఫ్ తీసి మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచారు. ఈ యొక్క గుడి ప్రారంభానికి హోమాలు ఇవన్నీ బాగా నిర్వహించారు. ఈ గుడి ప్రారంభించేటప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకట్రావు గారు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద హోదానుభూతులు వచ్చారు. ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజున 1-2 మందికి భోజనాలు చెప్పి ఒక పండగ వాతావరణం కల్పించారు. మా మిత్రుడైన సాయిబాబు ఎంతో సంతోషపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. జై సాయిరాం. సాయిరామ్ అండి. నా పేరు సుదర్శనరావు అండి. నేను ఇక్కడ పురాతనమైన టెంపుల్ శ్రీ రామాలయానికి ప్రస్తుత చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ సత్య సాయిబాబా టెంపుల్ నిర్మించడానికి ఈ ముంజపు సాయిబాబా అనే టీము వాళ్ళు చేసిన కృషి చాలా ఉంది. ఆ కృషి అనేది వాళ్ళలో ఇక్కడ గుడి కట్టాలనే వాళ్ళలో మనసులో అనిపించటం, దానికి ఫండింగ్ అని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంతో చేశారు. వాళ్ళు ఈ ఫండింగ్ ఇవ్వటం, పెద్దలను అడగటం, వాళ్ళు ఇవ్వటం ఎంత గొప్పగా ఇవ్వటం అనేది ఎంత గొప్పతనమో, వాళ్ళు ఈ గుడిని ఇంత గొప్పగా నిర్మాణం చేయటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అలానే ఇక్కడ ఒక రూపంలో కాకుండా ఇంకో రూపంలో హిందుత్వాన్ని అనేది పెంచుకుంటూ పోతూ హిందుత్వం గురించి ప్రచారాలు జరుగుతూ ఈ ప్రజల్ని వేరే మతం వైపు వెళ్లకుండా చూడడానికి ఇది ఒక గొప్ప వేదికగా ఏర్పడుతుంది. అలానే ఇంకా ఇలాంటి నిర్మాణాలు చాలా ఏర్పాటు చేసి ఇక్కడ సాయిబాబా చేసిన కృషి, వాళ్ళ టీంతో చేసిన కృషి, వాళ్ళు ఈ నిర్మాణం ఏర్పాటు చేయటమే కాకుండా మొన్న 7వ తారీఖు మన స్టేట్ ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చి గుడిని ఓపెనింగ్ చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉంది. ఆ రోజు ఇక్కడ 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి నేనే దగ్గరుండి భోజనాలు ఏర్పాటు నన్ను చూడమని చూశాను. అది చాలా గొప్పగా జరిగింది. ఈ వచ్చిన భక్తులు కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా గొప్పగా ఇక్కడ ఆహ్వాదించి వెళ్ళారు. ఇక్కడ జరిగిన హోమాలు కానీ, ఇక్కడ జరిగిన అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరిగినాయి. ఇలానే ఏ రూపంలోనైనా ఎలాగైనా డబ్బులు ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, దాన్ని నిర్మాణం చేయాలి, నిర్మించి దాన్ని ఒక స్థితి నిలబెట్టాలి, దానికి ఒక ఇది తీసుకురావాలనే సంకల్పం అనేది చాలా గొప్పది. దాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చాలా ఎక్కువగా చేస్తూ ఇంకా హిందుత్వాన్ని ఇంకా కాపాడుతూ ఇంకా గొప్పగా వేరే మతం వైపు వెళ్లకుండా చూడడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. నా పేరు రవికుమారు. నేను కూడా సత్యసాయి భక్తుడిని. నేను ఒక 5 సంవత్సరాలు బట్టి దీంట్లో వస్తున్నా. వచ్చిన కాడ నుంచి మా కుటుంబం ఏంటి మేము కూడా అంతా బాగానే ఉంటున్నాం, మంచిగా నడుస్తుంది. నేను పుట్టపర్తి సేవకి వెళ్ళాను. సేవకి వెళ్ళి క్యాంటీన్లో సేవా కార్యక్రమాలు చేశాము. ఈ గుడి స్టార్ట్ చేసినప్పుడు, అంటే సాయిరాం అని ఈ గుడి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అతను అంటే కట్టే విధానం చూసి ఇంత పెద్ద గుడి ఇతను కట్టగలుగుతాడా, ఇతని వల్ల సాధ్యమైందా, ఎందుకు ఇట్లాగా ఇంత గుడి స్టార్ట్ చేశాడని అన్నారు. అంటే అతను పక్కన అనటం కాదు, మేము కూడా అనుకున్నాం ఏంటి సాయిరాం ఏంటి, ఎంత గుడి కడతాం ఏంటి, ఇట్లా మొదలు పెట్టాడేంటి అని అనుకున్నాం. కానీ మరి ఆ దేవుడు మిరాకిలో ఏమో మాకు తెలియదు. కానీ అసలు అంటే మేము పక్కన ఉన్నా మాకు తెలియదు. కానీ ఆ డబ్బులు ఎట్లా వచ్చాయి ఏమో వచ్చాయి, కానీ ఆ విధంగా ఈ గుడిని నిర్మించాడు సాయిరాం. శ్రీ సాయిరాం. జై సాయిరాం. నా పేరు రామారావు. మాది విఆర్పురం. స్వామి దగ్గరికి 6 సంవత్సరాలు వెళ్ళాను నేను. 6 సంవత్సరాలు వెళ్ళి కూడా ఆయన దగ్గర టీలు మూసాను నేను స్వామికి. గుర్రం సాగుల్లో అక్కడ సేవ చేశాను గుర్రం సాగుల్లో. తర్వాత మళ్ళీ నైట్ సేవ చేశాను ఆశ్రమం కాడ. ఆశ్రమంలో 2 సార్లు ఇచ్చారు సేవ. ఆశ్రమం 2 సార్లు చేశాను సేవ. లేకపోతే ఈ మందిరం గురించి చెప్పాలనుకుంటే ఈ మందిరం రాయ కానీ ఇసుక కానీ అన్ని సప్లై చేశాను, అన్ని సేవలు చేశాను. ఈ మందిరం రేకు కూడా వేసాను. ఈ ప్లేన్ గట్ట వేయలేదు, రేకులు వేసాము, తలుపులు దారబంధాలు తెచ్చాము, ఈ సేవ చేసాము.
మందిరం ఓపెనింగ్ గురించి బాగానే ఉంది. ఇసుక తోలాము, తడి పెట్టాము, నీళ్ళు పెట్టాము, అన్నీ పెట్టాము. కర్రలకు వెళ్ళాము, కర్రలు తెచ్చాము, తలుపులు చేయించాము, అవి చేయించాము. అడవికి వెళ్ళాము, కర్రలు తెచ్చాము, చేయించాము, చెక్కించాము, అవన్నీ చేసాము. తర్వాత మందిరం ఓపెనింగ్ బాగానే చేసామండి. ఓపెనింగ్ కూడా వచ్చాము, పూజ చేసాం, మందిరం అని చేసాం. ఓం శ్రీ సాయిరాం. విఆర్పురం మండలం, అది రేగపల్లి గ్రామం. నా పేరు కోట్ల శ్రీనివాసరావు. ఈ మందిరం మొదలుపెట్టిన కాడి నుంచి నేను ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాను. మా ఎల్లుడి గారి ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారో సాయిరామ్ అనే ఆ గ్రూపు వారిగా బృందంలాగా కష్టపడి అడవికి పోయి టేకు కర్రలు అవన్నీ తెచ్చి మంచిగా చేసి కట్టారు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది పూజలు అయ్యి. మేము అటు ఇటు చూసుకుంటే తిరుగుకుండా చూసుకుంటున్నామన్నాం. వాళ్ళకి మాకు ధన్యవాదాలు. పబ్లిక్ టాక్ కూడా చాలా బాగుందండి. తర్వాత కర్రీస్ అని అవన్నీ మొత్తం భోజనం చాలా రుచికరమైన భోజనాలు పెట్టినారని చీతంపేట వరకు 5 గ్రామాల ప్రజలు బాగానే చెప్పుకుంటున్నారు. అది నేను చాలామంది నోట్ల విన్నాను, విని చాలా సంతోషపడ్డానండి అని సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సందీప్ కుమార్. నేను గత 2006 సంవత్సరం నుంచి బాబాని నమ్ముకోవడం జరిగింది. ఒక గొప్ప మిరాకిల్ జరిగింది సాయిరామ్. 2006 ఫ్లడ్ అప్పుడు మొత్తం ఊరంతా చుట్టూ గోదావరి, మాకు పండించుకున్న పొగాకు బట్టలు మొత్తం ఇంటి దగ్గరే ఉన్నాయి. డబ్బులు పెట్టిన ట్రాక్టర్లు కూడా రాని సిచ్యువేషన్లో ఆ టైంలో మా దగ్గర అమౌంట్ కూడా లేదు సాయిరామ్. అయితే స్వామిని సాయి గాయత్రి మంత్రం జపించడం జరిగింది. స్వామి ఒక 2 ఎద్దుల బండిలు తీసుకొచ్చింది సాయిరామ్. అప్పుడు కన్వీనర్ గారు మన ఇప్పుడు సాయిరామ్ ఈ గుడి చైర్మన్, అదే గుడికి మన రేగపల్లి కన్వీనర్ గారు సాయిరామ్ ప్రోత్సాహంతో 2 ఎద్దుల బండ్లు వచ్చినాయి సాయిరామ్. డబ్బులు పెట్టినా రాని పరిస్థితుల్లో ఆ సమయంలో ఎద్దుల బండ్లతో నాకు పొగాకు బట్టలో ఇక్కడ రేగపల్లి తీసుకురావడం జరిగింది సాయిరామ్. అప్పుడే బాబా నేను నమ్ముకోవడం జరిగింది సాయిరామ్. అదేవిధంగా మొన్న 2006 నుంచి నేను ప్రతి గురువారం భజన కార్యక్రమం అటెండ్ అవ్వటం చాలా జరిగినాయి సాయిరామ్. నా ఈ జాబ్ నేను ఇదే మండలంలో కోనవరం మండలంలో ఒక చిన్న జాబ్ రావడం కూడా కారణం స్వామి సాయిరామ్. RWS డిపార్ట్మెంట్లో చేస్తాను సాయిరామ్. దాంతోపాటు వ్యవసాయం కూడా స్వామి మా ఇంట వెంట జంట ఉండి అన్నీ నడిపిస్తాడు సాయిరామ్. సంపూర్ణ ఆరోగ్యంగా మేము ఉంటున్నామంటే కారణం ఆ స్వామి. ఓపెనింగ్ బాగా జరిగింది సాయిరామ్. ఆ రోజు మార్నింగ్ రావటం, నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనటం, ఆ తర్వాత టెంట్ సామాన్లు కానీ టెంట్ వేయటం, దాంతోపాటు వాటర్ సప్లై చేయటం, భోజన కార్యక్రమంలో అన్నీ చేసాం సాయిరామ్. చాలా బాగా జరిగింది. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మాది విఆర్పురం గ్రామం, రేగపల్లిలోని మేము మందిరం కట్టుకున్నాము. మందిరం చాలా కష్టపడి అందరూ కష్టంతో స్వామి సహకారంతో కట్టుకున్నాము. నేను పుట్టపర్తి 15-20 సంవత్సరాల క్రితం స్వామిని చూడటానికి వెళ్ళాను. స్వామి దర్శనం కాకపోయినా స్వామిని కారులో చాలా దగ్గరగా చూసి చాలా తృప్తి చెందాను. మళ్ళీ మొన్న 100th బర్త్డేకి వెళ్ళాము. మాకు సేవకి వెళ్ళాను. సేవకు అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము. అప్పుడు కూడా మాకు క్యాంటీన్లో సేవ పడింది. మొన్న 100th బర్త్డేకి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ కోర్ట్లోనే సేవ వేశారు. చాలా బాగా చేశాము. చాలా మంచిగా అనిపించింది. కానీ రీసెంట్గా మొన్ననే మా మందిరాన్ని ఓపెనింగ్ చేసుకున్నాము. అందరూ వచ్చారు. చాలా మంచిగా స్వామి సహకారంతో చాలా బాగా జరిగింది మందిరం ఓపెనింగు. కానీ ఒక మిరాకిల్ జరిగిందండి ఆ రోజు. స్వామి అసలు మరి అది ఎలా సాధ్యమైందో నాకు తెలియదు. కానీ సేవ చేసి ఆ నైట్ అస్తమాన సేవ చేసి మళ్ళీ పొద్దున కూడా 4 గంటలకు లేచి నగర సంకీర్తన చేసి స్వామి గుడి గడిగి అన్నీ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి సేవలో పాల్గొని అందరినీ ఆహ్వానించి అందరినీ భోజనానికి కానీ అన్నిటికీ ఆహ్వానించాము. అన్నీ అయిపోయినాయి. అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా నా చెవుదిద్దు కానీ బుట్ట కానీ పోయిందండి. అది ఎలా పోయిందో తెలియదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే అది చెవులోని ఒక చెవు బుట్ట లేదండి. లేకపోయేసరికి ఏంటి ఎలా జరిగింది స్వామి, ఏంటి ఇంత సేవ చేసుకుంటానే, ఎప్పుడు భజన మానేయం, కనీసం స్వామికి ఇంత సేవ చేస్తాం, ఎలా జరిగింది ఏంటా అనుకున్నాము. కానీ మళ్ళీ ఏమనుకున్నానంటే ఒకవేళ మందిరం దగ్గర గట్ట పడిపోయిందా అని బండి ఎక్కి మెల్లగా వస్తూ ఉంటే నడి రోడ్డు మీద నా బుట్ట దొరికింది. అసలు అప్పుడు అనిపించింది స్వామి అంత స్వామిని నమ్ముకున్న వారికి అసలు ఏమీ కష్టం కలగనివ్వరని.
కష్టం కలగనివ్వరని అనుకున్నాము. కానీ స్వామి అట్లా మాకు ఇలా సాయం చేశారు. మందిరం ముందు రోజు 4 గంటలకు తెల్లారగట్లే 4 గంటలకు వచ్చామండి. సాయిరాం 4 గంటలకు వచ్చి గుడి కడుక్కొని అందరిని ఆహ్వానించి మళ్ళీ వెళ్ళి కూరగాయలు కోసుకొని అన్ని సేవ చేసి ఆ లేడీస్ అందరం మళ్ళీ పెద్దవాళ్ళందరూ వస్తుంటే స్వామి పటం కలసం బ్యాండ్ మేళంతో వాళ్ళని చక్కగా ఆహ్వానించాము. ఆడవాళ్ళ కృషి చాలా ఉందండి. చాలా కష్టపడి చాలా మేము మందిరాన్ని ఓపెనింగ్ చేసుకున్నాము. ఆడవాళ్ళు మటుకు చాలా కృషి చేశారండి. అందరు ఎవరు చేయవలసిన సేవ వాళ్ళు చేశారు. భేదభావం లేకుండా స్వామివారి కరుణకి అందరూ పాత్రలే. స్వామివారిని మట్టికి అందరూ ఎవరు మర్చిపోకుండా అందరం మా మందిరంలోకి ఆహ్వానించి పెద్దవాళ్ళందరినీ మంచిగా శాల్వాలతో వాళ్ళని సత్కరించి స్వామివారి మందిరాన్ని ఓపెనింగ్ చేసుకొని అందరం మంచిగా సేవ చేసుకున్నామండి. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రేణుక, మాది విఆర్పురం. నేను చిన్నప్పటి నుంచే సాయి డివోటు. నేను 8th క్లాస్లోనే హాఫ్ టికెట్ మీద ట్రైన్కి పుట్టపర్తి వెళ్ళాను. అప్పటి నుంచి నేను స్వామిని నమ్ముకున్నాను. 8th క్లాస్ కాదు 5th క్లాస్ నుంచే సాయిరామ్ గారితో ట్యూషన్కి వెళ్ళటం, అట్లా శ్లోకాలు నేర్చుకోవటం అట్లా చేసి 8th క్లాస్లో మమ్మల్ని అందరూ తీసుకెళ్లారన్నమాట. సాయిరామ్ గారు తీసుకెళ్ళి హాఫ్ టికెట్ మీద వెళ్ళా. నేను అసలు ఎంత అదృష్టవంతురాలు అంటే అంత అదృష్టవంతురాలని చిన్నప్పుడే చూడటం, అసలు స్వామి బతుకున్నప్పుడే చూశానమాట. కానీ స్వామి దగ్గరికి మేము వెళ్ళలేకపోయాం. కానీ దగ్గరలో కూర్చున్నాం, 3వ లైన్లో కూర్చున్నాం అనమాట. వీళ్ళంతా వచ్చి మమ్మల్ని చాలా సహకరించారు. తీసుకెళ్ళి చిన్నపిల్లలైనా జాగ్రత్తగా తీసుకొచ్చారు అనమాట. అప్పట్లోనే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికీ ముందు పాడుతూనే ఉంటాను. అయితే తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ చేశా. పిల్లలు అది అని ఆయనకి ఇష్టం లేదనేసి నేను కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మందిరం కట్టారు, నన్ను రండి అంటే వెళ్ళటం మొదలు పెట్టాను అనమాట. ఈలోగా ఈయనకి పెరాలసిస్ వచ్చింది. వస్తే ఆయన వద్దు నువ్వు వెళ్ళొద్దు అనేసి అన్నారు. అంటే అయినా సరే నేను స్వామి నమ్ముకున్నా, నువ్వు మంచిగా ఉంటుంది నేను వెళ్తే అనేసి నేను సేవ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు మట్టుగా నేను నమ్ముకున్నా కాబట్టి ప్రతి భజనకి వస్తూనే ఉన్నా వారం. ఆయనకి మంచిగా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దానివల్ల నేను స్వామిని నమ్ముకుంటూనే ఉంటాను. అదేగాక ఈ గుడి ఓపెనింగ్ ఇప్పుడు మేము మహిళందరం బాగా కృషి చేసాం అనమాట. 5 గంటలకు వచ్చి సేవ చేసి ఈ పూల డెకరేషన్, ఆ ముగ్గులు వేయటం, కలర్స్ వేయటం అవన్నీ చేసి స్వామికి బాగా సేవ చేసాం. కూరగాయలు కొయ్యటం, పిల్లలు ఇంకా కుంట నుంచి శ్లోకాలు చెప్తాకు వస్తే మన భాష రాని వాళ్ళకి మేము దగ్గరుండి వాటర్ సప్లై, టిఫిన్, భోజనం అన్ని సప్లై చేసి దగ్గరుండి కూర్చొని మన భాష రాకపోయినా వాళ్ళతో మంచిగా ప్రేమగా ఉన్నాం అనమాట. ఉండి మంచిగా సహకరించాం. వాళ్ళు కూడా మేడం గారు కూడా మమ్మల్ని మంచిగా మెచ్చుకున్నారు. సాయిరామ్. శ్రీ సాయిరామ్. మాది వీరపురం అంటే రేపల్లిలో కట్టుకున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి మేము భగవంతుని నమ్ముకున్నాం, సాయిరామ్ నమ్ముకున్నామండి. మేము 4 సార్లు వెళ్ళాము అక్కడికి గుళ్ళోకి. అక్కడ పుట్టపర్తి వెళ్ళాము. వెళ్ళినాక మాకు మంచి జరుగుతుంది, మేము బాగానే ఉన్నాం, స్వామినే నమ్ముకున్నాం. మాకంతా మరి మంచి జరుగుతుందండి. ఇప్పుడు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇది ఓపెన్ చేసేటప్పుడు అండి మేము వచ్చాము, కూరగాయలు గట్టా తరిగామండి. కూరగాయలు తరిగి కాసేపు దేవుడికి అన్న సంతర్పణ చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసి నారాయణ సేవ అక్కడ చేసిన, స్వామిని తిప్పిన ఊరంతా పవలింపు సేవ చేసిన స్వామికి. ఇంకా గుడిలోకి వచ్చిన తర్వాత ఇంకా అందరం భోజనం చేసి వెళ్ళిపోయినామండి. జనం చాలా మంది వచ్చారు కానీ ఇంకా లెక్క గట్ట పెట్టలేదండి. జనం బాగానే వచ్చారు. ఇవాళకల్లా అన్ని భోజనాలు అన్నీ అయిపోతున్నాయి. ఇంక స్వామి దగ్గరే పడుకున్నాం మేము పొద్దుపోయేదాకా. మళ్ళీ స్వామికి సేవ చేసుకొని అక్కడ ఊరంతా తిప్పేసి వచ్చేసి భోజనం చేసి మళ్ళీ 10 గంటలకు వెళ్ళిపోయినామండి. ఒకసారి ఆశ్రమాలు ఉంటాయి కదండి, అందులోనే ఉన్నాం 1 సంవత్సరం వెళ్ళినప్పుడు. మళ్ళీ సారి వెళ్ళినప్పుడు సేవకి వెళ్ళినామండి. సేవకంటే అన్నం భోజనాలు ఇవన్నీ వడ్డిస్తానికి. మళ్ళీ తర్వాత ఊరికే సొత్తానికి వెళ్ళినామండి. మళ్ళీ మన సేవకి వెళ్ళినాం మళ్ళీ ఈ సంవత్సరం క్రితం. మేమండి అంటే దగ్గర అంటే ఒకసారి వెళ్ళినప్పుడు అంటే మా జీపు పక్కమ్మటే వెళ్ళిందండి. 1 సంవత్సరం చూసినప్పుడు, తొలిసారి చూసినప్పుడు. మళ్ళీ సారి చూసినప్పుడు అయితే ఆళ్ళలోనే చూసినామండి. మళ్ళీ నైట్ కూడా పొద్దుటే కూడా 3ంటికి నారాయణ సేవకి వెళ్తాం కదండి, అక్కడ కూడా వెళ్ళేది మొదలండి. కష్టపడ్డామండి. అంటే అందరూ కూలీళ్ళు పెట్టారు కానీ మరి అప్పుడప్పుడు వచ్చి మేము కూడా కాస్త చేసేవాళ్ళమండి. పోకటం అంటే అన్ని చేసేవాళ్ళమండి. చేసి ఇంకా పనులు చెత్త పేగటం అది ఇది ఇసుక దోలటం, రాయి తీసుకురావటం అవన్నీ చేసినామండి. మేమే పనులు చాలా చేసుకున్నామండి. తర్వాత ఇంక తాపి వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఇంకా వాళ్ళు కట్టేవాళ్ళు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు భారతి,
మా ఊరు రేకపల్లి. మేము ఈ గుడికి ప్రతి వారం రావటం జరుగుతుంది. ఇక్కడ ప్రతి వారం భజన చేస్తా ఉంటే నాకు రావాలనిపించి ప్రతి వారం కూడా నేను వస్తున్నాను. నాకు అలాగ రావటంలో అదొక తృప్తిగా ఉంటుంది. ఈ గుడి ఎంతో కష్టపడి వాళ్ళు దాతలు వాళ్ళు కట్టుకున్నారు. ఈ రీసెంట్లో మొన్న 7వ తారీఖున ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు మేము ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు ఉండటం జరిగింది. ఆ రోజు ఇక్కడ భోజనాలు కార్యక్రమం, గుడి భజనలు ఇలాంటివన్నీ జరిగాయండి. అందులో కూడా మేము కూరగాయలు కోయటం ఇలాంటివన్నీ సాయం చేసాము. వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా అనిపించింది మాకు. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేకపల్లి అనే గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి మందిరం అయితే చాలా బ్రహ్మాండంగా కట్టారు. సాయిబాబా గారు నాకు దగ్గర ఒక 3 years నుంచి తెలుసు. ఈ ఖాళీ ప్లేస్ నుంచి ఈ యొక్క మందిరానికి గైడెన్స్ సలహాలన్నీ ఇవ్వటం జరిగింది. వారు చాలా కష్టపడ్డారు. ఒక పుట్టపర్తిలో సేవలో పరిచయం ఈ సాయిబాబా గారు. చాలామంది సేవకులను తీసుకొస్తే వాళ్ళకి చిన్న సత్సంగం చెప్పడంలో వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. మాతో పాటు ట్రైన్లో జర్నీ చేశారు వీళ్ళంతా కూడా. వాళ్ళకి ధర్మవరంలో రిటర్న్ జర్నీలో వీళ్ళకి భోజనాలు అవన్నీ అరేంజ్ చేశాను. ఆ సందర్భంలో వీళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ట్రైన్లో ఇట్లా ఇంత మంచిగా భోజనాలు వాటర్ అవన్నీ సప్లై చేయటం, వాళ్ళకి చేదోడు వాదోడుగా మంచిగా ఉండటం వల్ల వీళ్ళతో కమ్యూనికేషన్ జరిగింది. ఆ తర్వాత ఒక శివరాత్రికి మా దగ్గర బాగా జరిగిద్ది రమ్మని చెప్పేసి అడిగితే నేను సరదాగా కెమెరా తీసుకొని వచ్చాను. ఇక్కడ పేరంటాలపల్లి పాపికొండల్లో ఉంటుంది. మహాశివరాత్రికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన వాళ్ళు డోలకు హార్మోని అవన్నీ తీసుకొని వచ్చారు. ఒక 20 మంది టీము. ఆ రోజు జాగారం చేసి అక్కడ శివాలయంలో ఫుల్ బిజీ ఉంది కదా, స్వామి యొక్క భజన చేస్తే బాగుంటుంది నదీ తీరంలో అని చెప్పేసి మేము వెళ్ళి సరదాగా అక్కడ మంచిగా స్వామి యొక్క భజన్ని హైలైట్ చేసాము. దాన్ని శ్రీ సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ యూట్యూబ్ ఛానల్లో లోడ్ చేయటం, ప్రపంచ స్థాయిలో ఆ వీడియోని చూడటం, ఈ రేకపల్లి గ్రామాన్ని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మందిరం ఓపెనింగ్కి కొంచెం నేను రాలేకపోయాను. కెమెరామెన్ని పెట్టాను. కొన్ని ఇంటర్వ్యూస్ అన్ని స్పెషల్గా తీయాలా బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ వచ్చి ఒక ఇంటర్వ్యూస్ తీసి ఈ యొక్క స్వామి యొక్క కార్యక్రమంలో ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ రేకపల్లి సత్యసాయి సమితి వారికి అందరికీ ధన్యవాదములు. జై సాయిరామ్. యుగావతార సాయి రామ అవతార సాయి రామ 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 సాయి సాయి రామ 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 రఘుపతే శ్రీరామ రామ 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 రఘుపతే శ్రీరామ రామ 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 రఘుపతే శ్రీరామ యుగావతార సాయి రామ నిరంజన ప్రశాంతి నిలయ పరమ నిరంజన ప్రశాంతి నిలయ శ్రీ రామ రామ సాయి రామ సాయి రామ సాయి రామ 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 రామ
సాయి రామ 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 రఘుపతే శ్రీరామ రామ రామ రఘుపతే శ్రీరామ సాయి రామ శాంతి నిలయ రామ సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ 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 సాయి మహాదేవా సాయి మహాదేవా సాయి మహాదేవా సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా ఆకిపురి శరణే సాయి బాబా మహేశ్వర హే భక్తిపురీశ్వర సాయి బాబా మహేశ్వర హే ఆకిపురి శరణే సాయి బాబా మహేశ్వర హే భక్తిపురీశ్వర సాయి బాబా మహేశ్వర హే సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా నిరుపమ గుణ సదనా సాయి నిరుపమ గుణ సదనా సాయి జగల నయనా విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే యుబోధి సుందర హే సాయి బాబా మహేశ్వర హే విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే యుబోధి సుందర హే సాయి బాబా మహేశ్వర హే సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా ఆకిపురి శరణే సాయి బాబా మహేశ్వర హే సాయి మహేశ్వర హే సాయి బాబా మహేశ్వర హే సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా నిరుపమ గుణ సదనా సాయి జగల నయనా విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే
बोधे सुंदर है साई बाबा महेश्वर है बोधे सुंदर है साई बाबा महेश्वर है साई महादेवा सत्य साई महादेवा। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రేకపల్లి విలేజ్కి వచ్చాము. స్వామి దయతో స్వామి యొక్క మందిరం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు పెద్దలందరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. 100% స్వామి మీరు ఇక్కడ ఉన్నారు, మీ దయ వల్ల అంతా మంచి జరిగింది. ముందు ముందు కూడా వాళ్ళు మంచి సేవలు చేసుకొని ఒక యూనిటీగా ఒక కుటుంబం లాగుండి ఎటువంటి మనసంతులు లేకుండా చల్లగా ఉండాలని చెప్పేసి మన సాయి ఫ్యామిలీ మంచి ఆరోగ్యాలతో ఉండి మంచి సేవలు చేసుకోవాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ జై సాయిరామ్.